విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ ఎందుకు దూరంగా ఉంది? మెజారిటీ లేదని పోటీ పెట్టలేదా, లేక మరేదైనా వ్యూహం ఉందా? నోటిఫికేషన్ నాటి నుంచి హడావుడి చేసి నామినేషన్ల చివరి రోజు ఆఖరి నిమిషంలో ఎందుకు సైలెంట్ అయ్యింది? కూటమిలో అసలేం జరిగింది? వైసీపీకి ఎలాంటి షాక్ తగిలింది? ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీకి కూటమి దూరంగా ఉంది. టీడీపీ తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి హడావిడి చేసి కుందా నీతి నిజాయితీ రాజకీయాల పేరుతో చివరి నిమిషంలో బరిలో నిలవకపోవడం వెనక పొలిటికల్ వ్యూహం ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో జాయిన్ అవడంతో అనర్హత వేటుపడింది. దీంతో ఖాళీ అయిన స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. జూలై 30న షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే తమ అభ్యర్థిని పోటీ చేయించే అంశంపై కూటమి పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించారు. ఇక వైసీపీ ముందుగానే విజయనగరం జిల్లా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్ సత్యనారాయణ పేర్లు పరిశీలనకు వచ్చాయి. కానీ విశాఖ జిల్లా తెలుగుదేశం నేతలతో సమావేశమైన పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ బలం తక్కువగా ఉన్న సమయంలో అభ్యర్థిని పోటీ పెట్టడం భావ్యం కాదనుకున్నారు. గెలిచే సంఖ్యాబలం లేకపోయినా పోటీ చేస్తే జగన్ కి మనకు తేడా ఉండదని ప్రశ్నించారు. కింది స్థాయి క్యాడర్ కూడా ఇబ్బందులు పడతారని చెప్పారు. కూటమి సూపర్ విక్టరీకి కారణమైన క్యాడర్ను కష్టాలు గురి చేయకూడదన్నారు. పోటీ చేయాలనుకుంటే విశాఖ జిల్లా నేతలే బాధ్యత తీసుకోవాలని చెప్పారని పార్టీ సర్కిల్స్ లో టాక్. ఉప ఎన్నికలో పోటీకి కూటమి సన్నాహాలు ప్రారంభించడంతో వైసీపీ అలర్ట్ అయింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటర్లైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో సమావేశాలను నిర్వహించింది. ఇదే సమయంలో జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో కూటమి విజయం సాధించడంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి బొత్సకు భయం పట్టుకుంది. 10కి 10 స్థానాలను గెలుచుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందేమోనని టెన్షన్ పడింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఓటర్లను క్యాంపులకు తరలించింది. మరోవైపు కూటమి నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ పోటీకి ముందుకొచ్చారు. అయితే వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకుంటే ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలకు ఇబ్బందులు తప్పవు. జాయినింగ్స్ కు కూటమి ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. దీంతో ఎమ్మెల్సీ ఎలక్షన్ బైల్లో పోటీకి దూరంగా ఉంది. ఒక దశలో బైరా దిలీప్ చక్రవర్తి పోటీకి సిద్ధమయ్యారు. పాడేరు, అరకు ప్రాంతాలకు చెందిన 40 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూటమిలో చేరేందుకు రెడీ అయ్యారు. కానీ మిగిలిన చోట్ల సిద్ధంగా లేరు. మరికొందరు కూటమితో సీక్రెట్ గా డీల్ సెట్ చేసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి అంటే 220 నుంచి 250 మందికి పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూటమిలో చేర్చుకోవాల్సి ఉంటుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశాల్లో ఈ అంశంపై చర్చించారు. అంతమందిని చేర్చుకోవడం ఇబ్బందిగా భావించి అభ్యర్థిని పోటీకి పెట్టలేదు. అయితే వైసీపీని ట్రాప్ చేయడం కోసం కూటమి నేతలు కొత్త గేమ్ ఆడారని టాక్. వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ నామినేషన్ వేసే వరకు పోటీ చేస్తామని చెబుతూనే ఉన్నారు. నామినేషన్ దాఖలకు చివరి రోజున రాజకీయ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి పోటీ చేయటం లేదని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట ఉప ఎన్నిక బరిలో దిగకూడదని కూటమి పార్టీల పెద్దలు ముందుగానే డిసైడ్ అయ్యారట. గతంలో రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ స్థానాన్ని వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఈసారి అలా జరగకూడదని వైసీపీలో టెన్షన్ పుట్టించి భారీగానే ఖర్చు పెట్టించాలని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారట. అందుకోసమే పోటీ చేస్తున్నట్లు హైడ్రామా చేసి వైసీపీ నేతల గుండెల్లో దడ పుట్టించారు. దీంతో ఫ్యాన్ పార్టీ ముందు నుంచే క్యాంపు రాజకీయాలకు తెరతీసి భారీగా ఖర్చు పెట్టింది. విహారయాత్ర చేసిన వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు హ్యాపీ అయ్యారట. తమను ఎప్పుడూ గుర్తించని వైసీపీ నేతలు కూటమి వ్యూహంతో దిగొచ్చి భేటీలు నిర్వహించడంతో పాటు పార్టీ అధినేత జగన్ కూడా పిలిపించి మాట్లాడారని తెగ సంబరపడిపోతున్నారు. తమ అవసరాన్ని గుర్తించి కొన్ని హామీలు కూడా ఇచ్చారని చెబుతున్నారు.
జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికకు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ నుంచి బొత్స బరిలో దిగగా షేక్ షఫీవుల్లా ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 16 చివరి రోజు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వ్యూహాత్మకంగా దూరంగా ఉన్న టీడీపీ నెక్స్ట్ విశాఖ రాజకీయాల్లో ఎలా ముందుకు సాగుతుందో చూడాలి మరి.